కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు తల్లి పేరుతో మొక్క అనే కార్యక్రమంలో ప్రతి ఇంట్లో స్థలం ఉన్న చోట మొక్క కంపల్సరీగా నాటాలనే ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నందిగామ కమిషనర్ ఏవి రమణ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు చోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఏచూరు రాము, ప్రధాన కార్యదర్శి కాసర్ల లక్ష్మీనారాయణ, పార్టీ కార్యకర్తలు, కౌన్సిలర్లు, పలువురు నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా వారి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. వారి తరపున అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ సందేశాన్ని ప్రజల్లోకి అందించి వారికి కావలసిన మొక్కలను కూడా మేము అందించేటట్లుగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటాను. భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి మా నామ్ పర్ పేట్ అంటే తల్లి పేరుతో మొక్క, ఆ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే కన్నతల్లి అంటే మనందరికీ ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయో మనము నాటే మొక్క మీద కూడా అంత ప్రేమతో అంత అభిమానంతో ఆ మొక్కని కాపాడాలని, ప్రతి ఒక్కరికి ఆ బాధ్యతని గుర్తు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం అనేది కార్తీక మాసం చివరి వరకు ఏదైతే మనం మొక్కలను నాటడానికి అనుకూలంగా ఉన్న సమయం ఉంటుందో ఈ కాలమంతా నాటుతూనే ఉంటాము. ప్రతి ఒక్కరూ కూడా నందిగామ పట్టణ పరిధిలో ఉండే ప్రజలందరూ కూడా మొక్క నాటడానికి వీలైన స్థలము కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలని, భవిష్యత్తులో నందిగామ పట్టణాన్ని క్లీన్ నందిగామ, గ్రీన్ నందిగామగా చూడాలని కోరుకుంటూ మీ అందరూ అలా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మొక్కలు నాటే వాళ్ళకి మీరు ఏమన్నా ప్రోత్సాహం చేస్తారు? సార్, మొక్కలు కూడా మేమే అందిస్తాం. భవిష్యత్తులో నర్సరీ వాళ్ళతో మాట్లాడి ఇంకా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాము. తప్పకుండా అందిస్తాం సార్.